కంటిన్యూ చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ శ్యామ్ సుందర్ గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే శ్యామ్ సుందర్ గారు. శ్యామ్ సుందర్ గారు, ఏ రకంగా చూస్తారు నిన్న అసెంబ్లీ జరిగినటువంటి విధానం మీద? అసలు స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు, ముఖ్యమంత్రి ఏది పడితే అది మాట్లాడుతున్నారు, కనీసం మాకు అవకాశం ఇవ్వట్లేదు, ఈ కారణాలు చెప్పి బీఆర్ఎస్ అసెంబ్లీని బాయ్కాట్ చేసినటువంటి పరిస్థితి. కానీ బాయ్కాట్ చేయడం కరెక్టా, ఇది పరిష్కారమా, ఇది తప్పించుకోవడమా, ఈ తరహా క్వశ్చన్స్ అని బీఆర్ఎస్ మీద రైజ్ అవుతుంటే అసలు ఈ తరహా ప్రవర్తన కావచ్చు, లేదంటే ముఖ్యమంత్రి ఉపయోగించిన భాష కావచ్చు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ మీద, అధికార పార్టీ మీద వస్తున్నటువంటి క్వశ్చన్స్. మీ అబ్జర్వేషన్ ఏంటి? అంటే ఒకటండి, బైకాట్ అనేది సమస్యకి పరిష్కారం కాదు. ప్రతిపక్షం అనేది అధికార పక్షాన్ని నిలదీయాల్సినటువంటి బాధ్యత ప్రజల సమస్యల మీద. అధికార పక్షం ఏదైనా తప్పులు చేస్తుందా చేయట్లేదా అనేది ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు గమనిస్తున్నటువంటి విషయాన్ని అసెంబ్లీ వేదికగా అధికార పక్షం దృష్టికి తీసుకెళ్లడం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం అనేది ప్రతిపక్షాల బాధ్యత. ఇక్కడ ఎట్లాగైతే అంటే ఇక్కడ సాధారణంగా ప్రధాన ప్రతిపక్షాలన్నీ కూడా చేసే ఆరోపణలు ఏంటంటే, అధికార పక్షం మాకు సమయం ఇవ్వట్లేదు, మాకు ఇవ్వట్లేదు కాబట్టి మేము మాట్లాడలేకపోతున్నామని. అంటే ఇక్కడ టిఆర్ఎస్ ఏ విధంగా అయితే ఆరోపణలు చేస్తుందో, కేంద్రంలో కాంగ్రెస్ కూడా అలాంటి ఆరోపణలు చేస్తుంది. ఇది సహజమైన విషయం, కానీ తప్పించుకోవడం అనేది కరెక్ట్ కాదు. కేసీఆర్ గారు ప్రతిపక్ష నాయకుడిగా తప్పనిసరిగా అసెంబ్లీకి అటెండ్ కావాలి. ఆయన బాధ్యత అది. ఫామ్ హౌస్ లో కూర్చోడానికి ఓటు వేయలేదు ప్రజలు, కాబట్టి ఆయన అసెంబ్లీకి రావాలి. ప్రతిపక్ష నాయకుడిగా ఆయనకంటూ ఒక టైం ఉంటుంది, ఆ టైంలో మాట్లాడాలి, ఆ టైంను ఉపయోగించుకోవాలి. ఆ ఉపయోగించుకోకుండా మేము అసెంబ్లీకి రాము, మేము బైకాట్ చేసేస్తామంటే అది బాధ్యత రాహిత్యం అవుతుంది ప్రధాన ప్రతిపక్షంది. ఇక్కడ టిఆర్ఎస్ అయినా అక్కడ కాంగ్రెస్ అయినా బాధ్యత రాహిత్యం అవుతుంది. విమర్శించడం కాదు, మాకు టైం ఇవ్వట్లేదు అనేది కాదు. మీరు స్టాటిస్టిక్స్ పెట్టుకొని మాట్లాడాలి. అక్కడ ఇగో ఇది చేస్తామన్నారు, ఇది చేయలేదు, ఇది బాధ్యత రాహిత్యము అధికార పక్షంది అనేది నిలదీయాల్సినటువంటి బాధ్యత, ప్రజల పక్షాన నిలదీయాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షంది. అంతేకాకుండా కాంగ్రెస్ అంటే ఇప్పుడు యాక్చువల్ గా రాజకీయాల్లో పరుష పదజాలాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? అవునన్నా కాదన్నా కేసీఆర్ గారు. దద్దమ్మలు బిద్దమ్మలు అని మాట్లాడి దాన్ని ప్రవేశపెట్టిన పరుష పదజాలాన్ని వైఎస్ఆర్ గారి హయాం నుంచి పరుష పదజాలాన్ని ప్రవేశపెట్టింది, రాజకీయాల్లోకి శ్రీకారం చుట్టించినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. కాబట్టి కేసీఆర్ గారి భాష ఇప్పుడు మరీ మితిమీరిపోయింది. రేవంత్ రెడ్డి గారు దాన్ని పీక్ స్టేజ్కి తీసుకెళ్లారు. ఇది కరెక్ట్ కాదు. ఆయన భాష వాడారు. రాజకీయాలంటేనే అసహ్యం వేసే పరిస్థితి వస్తుంది, రాజకీయ నాయకులు అంటేనే అసహ్యం వేసే పరిస్థితి వస్తుంది. మైకుల ముందుకు వస్తే బూతులు మాట్లాడుతున్నారు, పేగులు మెడలు వేసుకుంటామంటున్నారు. ఎంత దారుణమైన భాష! ఎవరు మాట్లాడినా అలాంటి భాష తప్పేనండి. అది అధికార పక్షం మాట్లాడిందా, ప్రతిపక్షం మాట్లాడిందా కాదు. కాబట్టి రాజకీయ నాయకులు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాధ్యతాయుతంగా ఉండాలి. కాస్త చెప్పే విషయాన్ని సత్యం భూయాత్ ప్రియం భూయాత్ అంటే సత్యాన్ని చెప్పండి, ప్రియంగా చెప్పండి, మంచిగా చెప్పండి. పేగులు మెడలు వేసుకుంటాను, దద్దమ్మలు అని ఇలాంటి పదజాలం అనేది కరెక్ట్ కాదు. రాజకీయాల్లో నైతిక విలువలు అనేవి దిగజారిపోతున్నాయి. భాష పరంగా చాలా దిగజారిపోతుంది అసెంబ్లీ. కాబట్టి అసెంబ్లీ మనం మిగతా అసెంబ్లీలో ఏం జరుగుతుందో మనం చూడలేము, కానీ మన అసెంబ్లీలో మాత్రం టిఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత కేసీఆర్ గారు ప్రతిపక్ష నాయకుడు అయితే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు కేసీఆర్ గారు అసలు ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి రావట్లేదు. కాబట్టి ఇది అధికార పక్షంలో ఉన్నప్పుడు కూడా ఆయన అలాంటి వాటినే వాడారు. కేంద్రం విషయంలో కానీ, రాష్ట్రం విషయంలో, కాంగ్రెస్ విషయంలో, మిగతా పార్టీల విషయంలో అలాంటి భాషనే వాడారు. ఆ భాష ఇప్పుడు మితిమీరిపోయింది. అది ఓకే శ్యామ్ సుందర్ గారు. పావని గౌడ్ గారు, ఏంటి అసలు కేసీఆర్ ఎందుకు సభకు రావట్లేదు? ఫస్ట్ నుంచి ఇదే క్వశ్చన్ మీకు వస్తున్నటువంటి పరిస్థితి. ఈ మధ్య కేసీఆర్ బయటకు వచ్చారు, చక్కగా మాట్లాడారు, ఇక మీదట వస్తాను
పులి ఎంటర్ అయిందంటూ కూడా మీరంతా కూడా సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి. ఆయన అసెంబ్లీకి హాజరయ్యారు, కంటిన్యూ అవుతారు అనుకున్నారు, కానీ కొద్దిసేపటికే వెళ్ళిపోయారు, మళ్ళీ రానటువంటి పరిస్థితి. ఇది కరెక్ట్ అనేటటువంటి క్వశ్చన్ వస్తుంది. ఏం చెప్తారు? కేసీఆర్ గారు పూర్తిగా బాధ్యత రాహిత్యం. ఓకే శ్యామసుందర్ గారు, పవన్ గౌడ్ గారు ప్లీజ్ కంటిన్యూ. పవన్ గౌడ్ గారు, ముఖ్యమంత్రిగా ఉంటేనే నేను అసెంబ్లీకి వస్తా. ఓకే శ్యామసుందర్ గారు ప్లీజ్ ఒక నిమిషం, పవన్ గౌడ్ గారు చెప్తారు. పవన్ గౌడ్ గారు కంటిన్యూ. సీనియర్ జర్నలిస్ట్ మన శ్యామ్ సుందర్ అన్న గారు మాట్లాడిండ్రు. ఈ రోజు చర్చ జరుగుతుంది భాష విషయంలో, అసెంబ్లీ ఎందుకు బైకాట్ చేసిండ్రు అనే విషయంలో. మిత్రుడు కాంగ్రెస్ నాయకులు ఈ రోజు మాట్లాడడం జరిగింది. భాష గురించి జరుగుతుంటే కేసీఆర్ గారు అసెంబ్లీకి ఎందుకు వస్తలేరు, ఆ 6 అడుగుల బుల్లెట్ అది ఇది అనేసి ఏదో అన్పార్లమెంటరీ వర్డ్స్ మాట్లాడుతున్నాడు. దొంగ అంటున్నాడు, ఇంకొకటి మెదడు లేదా అంటున్నాడు. ఇదివరకు చర్చలో పాల్గొన్నప్పుడు ఆ మిత్రుడు మన కాంగ్రెస్ నాయకులు చాలా పద్ధతిగా భాషతోటి మంచి లాంగ్వేజ్ తోటి మాట్లాడేటోడు. ప్రజాభవన్ అన్నారు కదా, అక్కడికి ఏమన్నా పోయి ఆ రేవంత్ రెడ్డి గారిది ఏమన్నా అది చేసుకున్నారు కావచ్చు, అందుకే అట్లా తయారైనరు. ఇంకొకటి నేను చెప్తున్నా, ప్రతి ఒక్కరికి అడిగేటోళ్ళకి చెప్తున్నా, నోటితో మాట్లాడి నొసలతో ఎక్కిరించేటోళ్ళ దగ్గర చర్చ పెట్టడం అనవసరం. రేవంత్ రెడ్డి గారి భాష గురించి, ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ఆ చైర్లో కూసున్న ఆయన గురించి ప్రతి పల్లె, ప్రతి పట్నంలా, ప్రతి దగ్గర, ప్రతి విద్యాలయాలల్లా, ప్రతి స్టడీ సెంటర్ల దగ్గర విద్యార్థులు మాట్లాడుకుంటున్నారు. నాట్లేసే అమ్మలక్కలు రోజు కూలీలు మాట్లాడుకుంటున్నారు. ప్రతి రైతన్న కూడా రైతుల యూరియా బస్తాల దగ్గర మాట్లాడుకుంటున్నారు. ఇంకొకటి, ఓగు నోరు మెచ్చు నొనరంగ అజ్ఞాని, బావ మిచ్చి మెచ్చు పరమలుబ్ది, పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చున, విశ్వదావిరామ వినుర వేమ. ఇది అర్థమైన వాళ్ళకు అర్థమైనంత. ఇంకొకటి, కేసీఆర్ గారు ఎప్పుడు కూడా లాగుళ్ళల్లో తొండలు జోరగొడతా అనేసి 10 ఏళ్లల్లో అనలేదు. ఆనాటి 10 ఏళ్లు 2001 నుంచి తెలంగాణ ఉద్యమం జరిపినప్పటి నుంచి కూడా ఎప్పుడు అనలేదు. తెలంగాణ ఉద్యమం నుంచి గాని, తెలంగాణ వచ్చిన తర్వాత గాని అండి, ఆంధ్ర వాళ్ళను ఉరిగిస్తామని ఎక్కడా కూడా మాట్లాడలేదు. ఆ లాగుళ్ళల్లో తొండలు జొర్రగొడతామనేసి ఎక్కడ కూడా మాట్లాడలేదు. కసబుతోటి ఎవరిని కూడా పోల్చలేదు. ఇవన్నీ ఒక తండ్రి వయసులో ఉన్నాయి. నేను ఒక ఉద్యమ నాయకుడు, ఈ భాష ఎవరు మాట్లాడిందండి? ఈ భాష ఎవరు మాట్లాడిండ్రు? చెవటలు ఎవరినన్నారు? దద్దమ్మలు ఎవరినన్నారు? ఎవరినన్నారు? తండ్రితో పోలుస్తున్నారు ఎందుకు? రాజకీయాల్లో ఉన్నప్పుడు తండ్రి కొడుకు ఎక్కడి నుంచి వస్తుందండి? మీరు మాకు ప్రెసిడెంట్ సెట్ చేసినారు, మీరు మాకు బెంచ్ మార్క్ సెట్ చేసినారు. మీకు మీ భాషలోనే మీకు రెస్పాన్స్ ఇవ్వాలా? మీకు రెస్పాన్స్ ఇవ్వకపోతే మీరు తగ్గరు కాబట్టి మీకు ఇవ్వాల్సి వస్తుంది. మీరు తగ్గండి మేము తగ్గుతాము, మీరు తగ్గండి మేము తగ్గుతాము. మీరు చెవటలు అన్నారు, దద్దమ్మలు అన్నారు, ఈ కాంగ్రెస్ పిచాచిలు అన్నారు, మేడం గారు అన్నారు, ప్రతి ఒక్కరిని అన్నారు. ఇది వాస్తవం కాదా? మేడం పావని గారు, మీరు ప్లీజ్ మీ హిస్టరీని మీరు మర్చిపోయారని అనుకుంటున్నారేమో. ఆన్ రికార్డు ఉన్నది మొత్తం. నేను అబద్ధం చెప్తే మాత్రం మీ మనస్సాక్షికి తెలుసు నేను తప్పు చెప్తున్నానా అబద్ధం చెప్తున్నానా. ఎస్, మీరేం చెప్తారో మీకు దానికి ప్రతి జవాబు వస్తుంది. మీరు భాష తగ్గించుకోండి, మేము 100% భాష తగ్గించుకుంటాం. వచ్చేసేసి మొన్న ఏమన్నారు మేడం, ఒక్కసారి ఫామ్ హౌస్ నుంచి బయటికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి అదే అహంభావం, అదే భాష, అదే తీరు మాట్లాడితే దానికి జవాబు ఎట్లా ఇవ్వాలో మీరు ఒక్కసారి చెప్పండి. మేము హుందాతనంతో ఉంటున్నాం. మేము 2 years నుంచి ఎక్కడ కూడా వారిని ఇష్టం వచ్చినట్టు పిచ్చి ప్రేరేపణలు చేయలేదు. కానీ వారు అదే భాష మాట్లాడితే ఎలా చెప్పమంటారో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు అదే పార్టీలో ఉంటున్నారు కదా, మీరే కదా బాబు కేసీఆర్ అని చెప్పేసి తీసుకొని మీరు ప్రతిసారి చెప్తూ ఉంటారు. మరి బాబు కేసీఆర్ ఇదే ఒక క్వశ్చన్ వస్తుంది నుమాన్ గారు. ముఖ్యమంత్రి ఉపయోగించినటువంటి భాష, ముఖ్యంగా కేసీఆర్ గారికి సంబంధించి, హరీష్ రావు గారికి సంబంధించి కొన్ని ఈ నదీ జలాల విషయం కావచ్చు, ఇతరతర అంశాల్లో కావచ్చు, ఉరి తీయాలి అంటూ ఉపయోగించినటువంటి పదం. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ లీడర్లకి క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు. గతంలో యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు గత 10 సంవత్సరాలలో జరిగినటువంటి చాలా కుంభకోణాలు తెర మీదకి వచ్చినాయి. మరి ఆ కుంభకోణాలు తెర మీదకి వచ్చినప్పుడు ఎవరిని ఉరి తీయాలి? ఇది రేవంత్ రెడ్డి మర్చిపోయారా? గతం ఎందుకు రేవంత్ రెడ్డి మర్చిపోయారు? ఇప్పుడు ఈ అంశంలో కేసీఆర్ ని ఉరి తీయాలంటున్నటువంటి వ్యక్తి గతంలో బయటకు వచ్చినటువంటి కుంభకోణాల విషయంలో ఎవరిని ఉరి తీయాలంటారు రేవంత్ రెడ్డి అనేది క్వశ్చన్. సారీ, నేను యాక్చువల్లీ మేడం పావని గారు మాట్లాడుతుంటే నేను ఇంటర్జెక్ట్ చేశాను. ఐ డోంట్ వాంట్ టు ఇంటర్జెక్ట్, బట్ లెట్ మీ
మీ కంక్లూడ్ Yeah. దిస్ అండ్ యూ కెన్ గో బ్యాక్ టు వర్. వారు ఏదైతే మాట్లాడారో ఉరి తీయాలి అని చెప్పేసి అకౌంటబిలిటీ విధంగా మాట్లాడారు, జవాబుదారీతనంగా మాట్లాడారు. ఇన్ని తప్పులు చేసినటువంటి వ్యక్తి ఒకవేళ వాస్తవానికి మనం అమలు చేస్తే మాత్రం, లా అమలు చేస్తే మాత్రం వీరి ఉరి శిక్షకి అర్హులు అని చెప్పే విధంగా వారు మాట్లాడారు. మేము అలాంటి తప్పులు చెయ్యలేదు, మేము చెయ్యలేదు కాబట్టి మీరు ఈ రకంగా మాట్లాడకూడదని చెప్పాల్సిన బాధ్యత వారి మీద ఉంది. హీ హాస్ టు కమ్ అవుట్ అండ్ సే వేర్ షుడ్ హీ కమ్, హీ హాస్ కమ్ టు ద అసెంబ్లీ. ఎక్కడ రావాలా ప్లాట్ఫామ్? అసెంబ్లీ ఉంది. ఆ ప్లాట్ఫామ్ ని వాడుకొని వచ్చి ముఖ్యమంత్రి వర్యులు మీరు ఈ రకంగా మాట్లాడడం తప్పండి, మేము 10 సంవత్సరాలు ఇలాగ చేయలేదని చెప్పేసి వారు డిఫెండ్ చేసుకోవాలా. డిఫెండ్ చేయకుండా పోతే మేము ఏం చెప్పినట్టు? ఎసెన్షియల్లీ మేము అడిగేది ఒకటేనండి, అకౌంటబిలిటీ. నెంబర్ 2 రెస్పాన్సిబిలిటీ. ఈ అకౌంటబిలిటీ మాదిరిగా మీరు రండి, రెస్పాన్సిబిలిటీ బాధ్యతాయుతంగా నిర్ణయాత్మక ప్రతిపక్షంగా ఉండండి అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. రైట్. పవన్ గౌడ్ గారు కంటిన్యూ. నా క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పలేదు మీరు. కేసీఆర్ గారు ఎందుకు రావట్లేదు? ఎందుకంటే ఆయన ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నారు, ఆయనకి ఎంత బాధ్యత ఉంది అనేది అందరికీ తెలిసిందే. అలాగే ఆయన ప్రధాన ప్రతిపక్ష నేతగా ముఖ్యమంత్రి తర్వాత ఎక్కువ సమయం కేటాయించేది కూడా ఆయనకే. ఆ కేటాయించినటువంటి సమయాన్ని ఉపయోగించుకోవచ్చు కదా. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా అనారోగ్య సమస్యలతో ఆయన గనక రాలేకపోతే అట్లీస్ట్ ఆ హోదానైనా మరో బీఆర్ఎస్ కీలక నేత ఎవరికైనా అప్పగించినా కూడా బీఆర్ఎస్ పార్టీకి అడ్వాంటేజ్ గా సమయం వస్తుంది కదా. ఎందుకు దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు? సద్వినియోగం చేసుకోలేదని మీరు అనుకుంటున్నారు కావచ్చు. సద్వినియోగం ఏ టైంలో ఎప్పుడు రావాలి, ఎలా సద్వినియోగం చేసుకోవాలో కేసీఆర్ గారికి ఆయనకు తెలిసినంత చతురత, ఆయనకు తెలిసినంత 2 రాజకీయ ఏళ్ళు అయిపోయింది, మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే వస్తారా? అప్పుడే సద్వినియోగం చేసుకుంటారా? అంటే ముఖ్యమంత్రి అయితేనే వస్తా అనేసి ఎక్కడ అనలేదు. ముఖ్యమంత్రి కాకపోయినా కూడా ప్రతిపక్ష నాయకుడైనా కూడా వచ్చిండ్రు. ఆ వచ్చిన తర్వాత ఆయనను చూసి ఈయన నమస్కారం పెట్టిండ్రు, ఈయనను చూసి ఆయన నమస్కారం పెట్టిండ్రు. వీళ్ళందరూ సంస్కారంతో ముందటికి పోతారు కావచ్చు అనేసి అధికారంలో ఉన్న వాళ్ళ మేము కూడా అనుకున్నాం. నెక్స్ట్ డేనే ఏం చేసిండ్రండి, ఒక ప్రెస్ మీట్ పెట్టిండ్రు. ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని ఉరిదీయాలే కసబుతో పోల్చిండ్రు. ఒక ఉద్యమ నాయకుడిని కసబుతో పోలుస్తారా అండి? ఎవరినైనా పోల్చిండ్రా? కేసీఆర్ ఏమన్నంటే కేసీఆర్ గారు అసెంబ్లీకి వస్తలేరు అంటున్నారు కదా. కేసీఆర్ గారు అసెంబ్లీకి రాకపోవడము, వీళ్ళు 420 హామీలు 6 గ్యారంటీలు నెరవేర్చలేరా అండి? వీళ్ళు 420 హామీలు 6 గ్యారంటీలు నెరవేర్చండి. గురుకుల పిల్లలకు పురుగులన్నం లేని పెట్టండి, పురుగులు లేని అన్నాన్ని పెట్టండి. మీరు ఇస్తా ఉన్న 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వండి. వీటి మీద చర్చలు జరగాలి గాని చర్చ అంతా ఒకటే దాని మీద. కేసీఆర్ గారు ఎందుకు వస్తలేరు? వీళ్ళ దగ్గర సబ్జెక్టు లేదు, చెప్పడానికి చేసింది చెప్పడానికి ఏమీ లేదు. చేసింది కూడా 2 ఏళ్ల నుంచి ఏం లేదు. చేసింది ఒకటే, 3 లక్షల కోట్ల అప్పులు చేసి ఒక 60-70 సార్లు ఢిల్లీకి పోయి కప్పం కడుతున్నాడు తప్ప ఇంతవరకు తెలంగాణకు గాని తెలంగాణ ప్రజలకు గాని లేదు. కేసీఆర్ గారు ఒక్క నిమిషం అండి, ఇందాక మిత్రుడు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతుంటే నేను మధ్యలోకి రాలేదు. ఎందుకంటే ఆయన ఇదివరకు మాట్లాడినప్పుడు కొంచెం సంస్కారవంతంగా మాట్లాడిండు. పాపం ఆయన ఎందుకు నేను మధ్యలోకి వచ్చి అజ్జేయాలనుకున్నా. కానీ ఈ రోజు ఆయన మాట్లాడిన భాష మొత్తం రేవంత్ రెడ్డి అచ్చు గుద్దినట్టు, ఆయనకు మొత్తం ప్రిపేర్ చేయించి మాట్లాడినట్టుగా మాట్లాడిండ్రు ఇవాళ. అంటే వీళ్ళందరూ వాళ్ళని చూసి వీళ్ళు కూడా తయారైతున్నారు. రేపు రాబోయే రోజులలో మన భవిష్యత్తు కాబోయే నాయకురాళ్ళం మీరు మన భవిష్యత్ పిల్లలకి ఏమి ఇవ్వదలుచుకున్నారు? రేవంత్ రెడ్డి గారు మాట్లాడే భాష ప్రతి ఒక్క తెలంగాణ సమాజమే కాదు, పక్కనున్న రాష్ట్రం కూడా చూస్తుంది. అరే ఏంది బా ఇట్లా చేస్తున్నారు? ఒక నాయకుడిని, ఒక తెలంగాణ తెచ్చిన నాయకుడిని కనీస గౌరవం ఇవ్వకుండా మాట్లాడుతున్నారు అనేది ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. అది కాదు పవన్ గౌడ్ గారు, ఎవరిని ఈ భాష గురించి క్వశ్చన్ చేసినా కూడా అసలు దీన్ని ఎవరు ప్రారంభించారు? కేసీఆర్ స్టార్ట్ చేశారు అంటున్నారు కదా. గతంలో సమర్థించుకోలేదు బీఆర్ఎస్ నాయకులు. ఇది తెలంగాణ యాస, అది కాదు ఇది తెలంగాణ యాస, ఇట్లానే ఉంటుంది, ఇట్లానే మాట్లాడతామని చెప్పి గతంలో మీరు సమర్థించుకోలేదా? దాన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎక్స్ట్రీమ్ గా తీసుకెళ్లారు. ఎందుకు? ఎవరు స్టార్ట్ చేశారంటే మీ పేరే చెప్తున్నారు కదా, మీరే మొదలు పెట్టారు అంటున్నారు కదా. శివకుమార్ గారు ఎక్కడ కూడా ఇందాకనే నేను చెప్పినాను, ఎవరి చావులను కూడా కేసీఆర్ గారు కోరుకోలేదు. పదే మా నాయకుడి చావును కోరుకుంటున్నది ఎవరండి? ఎవరైనా ఎంత లొల్లి పెట్టుకున్నా కూడా, పక్కింట్లో లొల్లి పెట్టుకున్నా, లేకపోతే మీరు ఇంకో యాంకర్ తోటి లొల్లి పెట్టుకున్నా కూడా మీ అయ్య సావాలని ఊరుకుంటారా అండి? ఎవరు ఊరుకుంటారు? వాళ్ళ అమ్మను నీ అవ్వ అంటారా అండి? అందరం తల్లి కడుపుల నుంచే పుడతాం కదా. ఆమె ఎంతో మందికి ఉద్యమకారులకు, ఉద్యమ నాయకులకు అందరికి అన్నం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడినా, కేసీఆర్ గారు మాట్లాడినా, మీరు మాట్లాడినా, నేను మాట్లాడినా ఎవరు హర్షించరు. కానీ ఎక్కడ మొదలైంది అనే దగ్గర ఈ చర్చ. అటు కేసీఆర్ గారు ఉపయోగించకూడదు, రేవంత్ రెడ్డి గారు ఉపయోగించకూడదు అని మనం కోరుకుంటున్నాం. రైట్, ఓకే. వెంకటరెడ్డి గారు
నిన్న బీఆర్ఎస్ బాయ్కాట్ చేయడం గురించి కాంగ్రెస్ పార్టీ బీజేపీ మీద, అంటే బీజేపీని ఈ జీరామ్జీ బిల్లు విషయంలో ఎక్కడ క్వశ్చన్ చేయాల్సి వస్తుందా అని చెప్పి భయపడి పారిపోయింది, మిమ్మల్ని కొంత కాపాడుతుంది అని చెప్పి కాంగ్రెస్ ఆరోపిస్తుంది. నిజమా? మీ ఇద్దరి మధ్య ఏమైనా ఉందా ఒప్పందం? ఇప్పుడు దానికి దీనికి ఏం సంబంధం అండి? జీరామ్జీ బిల్లుకు దీనికి నిన్న జరుగుతున్న దానికి ఎవరికి వాళ్ళు తప్పించుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నటువంటిది అది పార్లమెంట్ లో సంబంధించినటువంటి అంశము. సరే, తెలంగాణలో దాని మీద చర్చ జరిగితే మంచిది. ప్రభుత్వం గానీ ప్రతిపక్ష పార్టీలు గానీ ఏమైనా సవరణలు గానీ అభిప్రాయం గానీ చెప్పడంలో ప్రజాస్వామ్య స్ఫూర్తిగా అక్కడ అవకాశం ఉంది, పార్లమెంట్ లో ఇక్కడ అవకాశం ఉన్నది. దానికి దీనికి సంబంధం లేదు. ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే తెలంగాణలో ఒక సంస్కారహీనమైనటువంటి అసభ్య పదజాలాన్ని ఈ పద్ధతి లోపల చట్టసభల్లో గాని బయట గాని మాట్లాడిన దానికి మూల సిద్ధాంతకర్త కేసీఆర్ గారు. దాన్ని పోస్ట్ డాక్టర్లు చేసింది రేవంత్ రెడ్డి గారు. దీనిలో ఎవరిని నేను సమర్థించడం లేదు. ఇద్దరు కూడా ఎక్కడ ఉండదండి ఇటువంటి పరిస్థితి. ఉంటది అనండి ఎక్కడన్నా. ఈ భాష ఏంది, మాట్లాడుతుంది ఏంది? నేను ఒకప్పుడు కోదండరాం గారితో ఉన్నప్పుడు ఆయన ఏదో 10 ఏళ్ల కింద ఏదో ఇష్యూ మీద మాట్లాడినాడు కేసీఆర్ గారు పాలన